ఆధ్యాత్మిక విశాఖపట్నం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. భక్తి విశ్వాసం సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం ఈ రోజు రేపు అత్యంత ఘనంగా కొనసాగుతోంది. ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పరథాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అధికారిక గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర సాగే ఈ మహాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. ఇప్పటికే పలువురు భక్తులు తెల్లవారుజామున 3 గంటలకే కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణను ప్రారంభించారు. ప్రదక్షిణ మరియు గుడి ప్రదక్షిణకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయి. సుమారుగా 32 కిలోమీటర్లు నిడివి కలిగినటువంటి మాసం గుండా గిరి ప్రదక్షిణ అనేది 28వ తారీఖున జరుగుతుంది. దీనికి గాను సుమారు ఇబ్బంది లేకుండా సేవలు అందించడానికి గాను 28 సేవా కేంద్రాలు ఈ 32 కిలోమీటర్ల నిడివిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 28 సేవా కేంద్రాల్లో దేవస్థానం సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, అలాగే సెక్యూరిటీ సిబ్బంది ఈ 2 రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేశారు. అలాగే ప్రదక్షిణ మార్గంలోని 221 స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, దేవస్థానం, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తాగునీరు, వైద్య శిబిరాలు, అన్నదాన కేంద్రాలు, అలాగే 50 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను అధికారులు అందుబాటులోకి ఉంచారు. ఈసారి 5 నుంచి 8 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఉత్సవం నేపథ్యంలో కొండపైకి సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. లక్షలాది మంది గోవింద నామస్మరణ అడుగులు వేస్తూ సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం విశాఖలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉట్టిపడేలా చేస్తోంది. సింహగిరి ప్రదక్షిణం రేపు ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు జరగబోతోంది. ఈ ప్రదక్షిణం చేసినందువలన ఒక భూప్రదక్షిణ ఫలం లభిస్తుంది అని సంప్రదాయం చెప్తోంది. అలాగే 3 మార్లు గుడి ప్రదక్షిణం చేసినట్లయితే ఒక గిరి ప్రదక్షిణం చేతితో సమానం అని మనకి ఆచారం. అందుచేత పౌర్ణమి నాడు గుడి ప్రదక్షిణం చేయాలి. పౌర్ణమి నాడు సుమారు ఆరాధనం ఆరంభమైన తర్వాత 3 గంటలకు ప్రాంతంలో గుడి ప్రదక్షిణం ఆరంభించి 3 మార్లు ప్రదక్షిణం చేస్తే సరిపోతుంది. ఈ ప్రదక్షిణం అనేటువంటి సంప్రదాయం మనకి ఆ భారతీయ సంస్కృతిలో ఉంది. మాతాపితరులకు ప్రదక్షిణం చేస్తాం, గోవుకు ప్రదక్షిణం చేస్తాం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం, ఆలయ ప్రదక్షిణం చేస్తాం. ఈ సంప్రదాయాన్ని అనుసరించి దీనివలన చతుర్విధ పురుషార్థాలు, ఐహిక ఆముష్టికాలు, ఆత్మీయమైనటువంటి కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని మనకి ఒక విశ్వాసం. అందుచేత గిరి ప్రదక్షిణం చేయండి. అశక్తులైన